ఇన్‌ఫాక్ట్ ద యూనివర్సల్ ఎనర్జీ నోస్ బెటర్ దాన్ వాట్ యూ నో. మనకి నాకిదే కావాలి అని మంకుపట్టు కాకుండా, ఇది మంచిదే. దీనికంటే మంచిదేదన్నా నీకు రావాల్సిందుంటే ఇదే కావాలి, ఇదే కావాలంటే అదొస్తుంది. కానీ తర్వాత దాని రిపర్కషన్స్ ఏమన్నా అకేషన్‌గా ఫేస్ చేయాల్సినుంటే ఉండొచ్చు. సో, దిస్ ఆర్ సంథింగ్ బెటర్. ఇది జరిగేలాగా చూడు. దీనికంటే మంచిదేమన్నా ఉందేమో నాకు తెలీదు. దిస్ ఆర్ సంథింగ్ బెటర్. లెట్ ఇట్ మేనిఫెస్ట్. ఒకటి. 2 అది నా ఒక్కడికే కాదు. దట్ మస్ట్ బి ఫర్ ది హైయెస్ట్ గుడ్ ఆఫ్ ఆల్ ది పీపుల్ కన్సర్న్. లేదు నేను వాడికి చేస్తున్నాను, వాడికి మంచి జరిగేలా. ఇట్ షుడ్ బెనిఫిట్ అట్లీస్ట్ 2 పీపుల్. సో ఇది ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసి చూద్దాం. చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏది చేస్తున్నా ఫస్ట్ మనం ఐస్ క్లోజ్ చేస్తున్నాం. ఎందుకురా అంటే మనకి మెయిన్ ఇన్ఫర్మేషన్ సీకింగ్, బ్రెయిన్ డిస్టర్బెన్స్ కానీ బ్రెయిన్ యాక్టివిటీ చేసేది కానీ దృష్టి. సో ఎప్పుడైతే మనం ఐస్ క్లోజ్ చేస్తామో దాదాపు 50-60% మనకి అన్నెసరీ స్టిములై తగ్గిపోతుంది. సో ఒకసారి కళ్ళు మూసుకోండి చూద్దాం. హాయిగా కళ్ళు మూసుకోండి. మన భాష కూడాను మీరు వినుంటారు. హాయిగా కళ్ళు మూసుకోండి. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉందనుకోండి. మీకు బాగా నచ్చిన ఒక టెంపుల్ కానీ, చర్చ్ కానీ, మాస్క్ కానీ, మీ రిలీజియన్ని బట్టి, మీ బిలీఫ్ సిస్టమ్ని బట్టి అక్కడికి చల్లటి వాతావరణంలో, హాయిగా ఉన్న వాతావరణంలో వెళ్తున్నట్టుగా చూసుకోండి. విజువలైజేషన్ అంటాం దీనికి. నిజంగా చేసిన దానంత పవర్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఈ ఫీలింగే పర్టికులర్గా మీకు బాగా నమ్మకం ఉంటే ఇలా అనుకోవటమే, ఫలానా గుడికి వెళ్తున్నాను, ఫలానా చర్చి అక్కడ చాలామందికి బాగా అయింది, లేకపోతే ఫలానా మాస్క్ అక్కడికి వెళ్తే చాలా బాగా అయింది చాలామందికి అన్న ఆలోచన, అక్కడికి వెళ్తున్నామన్న ఆలోచన చాలా శక్తినిస్తుంది. గమనించండి. మిమ్మల్ని బాధ పెడుతున్న, ఇబ్బంది పెడుతున్న ఫీలింగ్స్, ఎవరి మీదన్నా కోపము, ఎవరి మీదన్నా ద్వేషము, ఇలాంటి వాటిన్నిటిని ఆలోచించండి. వీటిని కూడాను మీతో పాటు తీసుకెళ్ళండి. ఇక్కడ ఎవరి మీద మీకు కోపం ఉందో వాళ్ళని మనసులోనే ఊహించుకోండి. ఇక్కడ 2-3 రకాలుగా చేయొచ్చు. ఒకటి, వాళ్ళని మనసులోనే ఊహించుకుని చెడామడా కొట్టేయటం. ఈ రకంగా మీ ఎమోషన్స్ అన్నిటినీ వదులుచుకోవడం. మీ ఎదురుగుండా వాళ్ళు ఉన్నారనుకుని ఎవరి మీద అయితే ద్వేషం ఉందో లేకపోతే కోపం ఉందో వాళ్ళని దేవుని సన్నిధిలోనే చెడామడా కొడుతున్నామని అనుకోండి. దీంతో చాలా వరకు మీ కోపం తగ్గిపోవడం గమనించండి. ఇంకేమన్నా ఉంటే ఇలాంటి ఫీలింగ్స్, వీటిని ఒక కర్పూరపు ఉండలాగానో లేకపోతే అగరొత్తులాగానో ఊహించుకోండి. వీటిని దేవుని సమక్షంలో ఇక్కడ వెలుగుతున్న దీపంలో కాల్చేసేయండి. మీ నమ్మకాన్ని బట్టి, మీ బలాన్ని బట్టి అవసరమైతే మళ్ళీ మళ్ళీ చేయండి. ఇలా చేసిన ప్రతిసారి
మీలో నెగిటివ్ ఎమోషన్స్ని మరింత వదులుచుకోగలుగుతున్నట్లుగా చూడండి. వీటి స్థానే ప్రేమ, ఉత్సాహం, ఆనందం, మంచి పనులు చేసే సత్సంకల్పం, బాగా చదవగలిగే శక్తి, చేసే పనిలో మరింత సమర్థత చక్కగా వస్తున్నట్లుగా చూసుకోండి. మనసు ప్రశాంతంగా అవటం గమనించండి. ఇప్పుడు నెమ్మదిగా ఇక్కడి నుంచి మామూలు ప్రపంచంలోకి వచ్చేసేయండి. నేను 5 వరకు లెక్క పెడతాను. 5 లెక్క పెట్టగానే మామూలు స్థితిలోకి వచ్చేస్తారు. 1, 2, 3 మీరు ఈ టెంపుల్లోంచి బయటకు వచ్చేస్తున్నారు. 4 మీరు మామూలుగా రోడ్డు మీదకి వచ్చేసారు. 5 బ్యాక్ ఈ రూమ్లోకి వచ్చేసారు. ఇప్పుడు ఎలా అనిపించింది మీకు? ఈ మెంటల్ హౌస్ క్లీనింగ్ అనేది చాలా షార్ట్ టైమే చేసాం మనం వాస్తవానికి. కానీ ఇప్పుడు వాస్తవానికి మీ మొహం చూస్తే చాలా రిలాక్స్డ్గా ఉన్నట్టు, ఏదో 1 గంట 2 గంటలు నిద్రపోయి లేచినట్లుగాను అంత స్పష్టంగా ఉంది. మీకు మీ మనసులో మీకు అనుభూతి ఎలా ఉంది చెప్పండి? చాలా బాగుంది సార్. లైక్ విజువలైజేషన్ చేస్తున్నాను. మీరు అన్నట్టు మీకు ఎవరైనా ఒకరు బాధ పెట్టుంటే దేవుడి దగ్గర కొట్టండి, బాగా కొట్టాను. దెబ్బకి అక్కడే మొత్తం. సో ఎందుకంటే అక్కడ నా యాక్షన్ ఉంటుంది, అక్కడ యాక్షన్ ఉండదు కాబట్టి. చాలా సార్లు ఏమవుతుందంటే మనిషికి ఎవరి మీద కోపం ఉన్నా మనకంటే పెద్దవాళ్ళు కానీ వాళ్ళు కానీ ఉంటే వాళ్ళని మనం ఫిజికల్గా చేయలేకపోవటం వల్ల ఈ ఇమోషన్స్ అన్ని పెంటపోవటం వల్ల కూడాను మనకి ఈ మెడిటేషన్స్ అవి వర్కౌట్ కావు. ఇది ఎప్పుడైతే మనం ఎమోషనల్ లెట్అవుట్ చేస్తామో అని చెప్పి వాస్తవానికి అది చేసిన తర్వాత వాడిని బాబు అని చెప్పి వాడికి థ్యాంక్స్ చెప్పడము, వాడిని ఫర్గివ్ చేయడం. సో దిస్ వుడ్ బి ఈవెన్ బెటర్. ఇది మన కోపం పోనంతకాలం వాడి మీద ఈ ఎమోషనల్ అవుట్లెట్ చేయనంతకాలం వాడి మీద మనం కోపం పోదు, ఎమోషనల్గా వాడిని ఫర్గివ్ చేసామని చెప్పి అంటాం కూడా సాధ్యం కాదు. సో యూ డిడ్ ఏ గుడ్ థింగ్. గుడ్, థ్యాంక్ యూ. మాకు ఇప్పుడు ఒక విద్య వచ్చింది. మాకు ఎవరి మీద కోపం ఉన్నా లేదా ఏదైనా అచీవ్ చేయాలన్నా క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, తర్వాత మన సక్సెస్ ని విజువల్ ఎలా చేసుకోవాలి, అండ్ దానివల్ల ఫ్యూచర్లో ఎంత బాగుంటుంది అనేది ఎక్స్పీరియన్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ సమస్యల్లో బాధపడే వాళ్ళు మనకు కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు కూడా బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. మనం ఎప్పుడూ కోరుకునేది ఒకటే, లోక సంస్థ సుఖినో భవంతు. మోస్ట్ ఇంపార్టెంట్, నువ్వు ఎంతమంది బాగుండాలని కోరుకుంటే నువ్వు అంత బాగుంటావు. అవును సార్. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్.